హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి డబల్ మసాలా చికెన్ బిర్యానీ అండి. 1 కేజీ కొలతలతో చెప్పబోతున్నాను మీకు. ఎందుకంటే మీకు వంట రాకున్నా కూడా మీరు పర్ఫెక్ట్‌గా చేయొచ్చండి. నాది పూర్తి బాధ్యత. ఇంకొకటి కొంతమంది గ్రేవీ ఇష్టపడరండి బిర్యానీలో. వారి కోసం మాత్రం ఇంకా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చాలా సింపుల్‌గా చెప్తానండి. అది కూడా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ టైపు 1 కేజీ. మీరు ఇంట్లో చేసుకుంటారా? రెస్టారెంట్‌లో చేసుకుంటారా? ఎలా చేసుకున్నా పర్లేదు. పర్ఫెక్ట్‌గా మసాలాలలో కొలతలతో పూర్తిగా మీకు అర్థమయ్యేలా పిన్ టు పిన్ చెప్తానండి. ఫస్ట్ అయితే నేను 1 కేజీ రైస్ తీసుకున్నానండి. ఆ రైస్ వచ్చేసి త్రిబుల్ ఎక్సెల్ యూనిటీ అండి. యూనిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. యూనిటీ యూనిటీ తీసుకొని 1 కేజీ రైస్ 1 అవర్ దాకా నానబెట్టానండి. 1 అవర్ నానబెట్టి దాంట్లో వచ్చేసి మన డబల్ మసాలాకు మెయిన్ కావాల్సింది బ్రౌన్ ఆనియన్ అండి. బ్రౌన్ ఆనియన్ కోసం ఉల్లిగడ్డ 800 గ్రాములు తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, నేను 800 గ్రాముల ఉల్లిగడ్డ తీసుకొని బ్రౌన్ ఆనియన్ కట్ చేశాను. ఇలా ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు తీసుకోండి పచ్చిమిర్చి. తీసుకొని చెప్తానండి. తర్వాత వచ్చేసి కొత్తిమీర అండి. కొత్తిమీర ఒక 5 రూపీస్ తీసుకొని ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా. పుదీనా కూడా ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసి కొత్తిమీర, పుదీనా నీట్‌గా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే సన్నటి రాయి ఉంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండీ! ఇందులో వచ్చేసి ఒక 50 గ్రాముల పెరుగు వేసేయాలి. పెరుగు వేసేసి ఇలా పట్టేసేయాలి. ఆ తర్వాత ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత పల్లి ఆయిల్ తీసుకోవద్దండి. ఇక్కడ మాత్రం ఆయిల్ బాగా వేడైన తర్వాత డైరెక్ట్‌గా వేయకుండా నిదానంగా ఇలా జల్లీలో కట్టి వేసేయాలి అందులో. మంచి బ్రౌన్ ఆనియన్ ఎంత బాగా వస్తే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుందండి మీకు మాత్రం. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. బ్రౌన్ ఆనియన్ చేసే విధానం కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ అనేది పైకొచ్చాయి ఆయిల్ నుండి. ఒక్కటండి, ఇంకోటి కూడా చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. పల్లి ఆయిల్ యూజ్ చేయొద్దు. సన్‌ఫ్లవర్ గానీ, గోల్డ్ డ్రాప్ గానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మనకు బ్రౌన్ అనేది లైట్ గోల్డ్ కలర్ రాగా తీసేయాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. బ్రౌన్ అనేది మాడితే బిర్యానీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. ఆయిల్ నుండి పూర్తిగా పైకి వచ్చేసింది బ్రౌన్ అనేది. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్‌గా అయిపోయిందండి. చూడండి, లైట్ బ్రౌన్ అయింది. ఎక్కువ మొత్తం కూడా బ్రౌన్ కావద్దండి. ఎక్కువ బ్రౌన్ అయితే మళ్ళీ తీసిన తర్వాత మాడిపోతాయి. లైట్ బ్రౌన్ కాగానే తీసేసి ఒక బొక్కలున్న జల్లి గిన్నె తీసుకొని దాంట్లో వేసేయాలండి. దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాల నుండి పావుగంట వరకు చల్లగయ్యే వరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక పేపర్ తీసుకొని చల్లగా అయిన తర్వాత అండి పేపర్లో ఆరపోయాలి. ఈ ఆరపోయడం వల్ల మనకు ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది నీట్‌గా. ఆ తర్వాత ఒక కేజీ తీసుకున్నానండి చికెను. కేజీ కూడా నేను స్కిన్‌లెస్ తీసుకున్నాను. స్కిన్‌లెస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసిన తర్వాత మంచిగా ఆరబెట్టాలండి చికెను. ఆరబెడితే వాటర్ రాదు. వాటర్ రాకుండా డైరెక్ట్‌గా ఇందులో వేసుకోవచ్చు. వాటర్ వస్తే మాత్రం కౌసు వస్తుందండి. ఆ తర్వాత సాల్ట్ వచ్చేసి ఇందులోకి 65 గ్రాముల సాల్ట్ పడుతుందండి. 65, 70 కాస్త సాల్ట్ ఉన్నవాళ్ళు అటు ఇటుగా చూసుకోవచ్చు. కారం వచ్చేసి 40 గ్రాముల కారం పడుతుందండి. నేనొచ్చేసి కరాని కారం తీసుకున్నాను. ఆశీర్వాద్ ఉప్పు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పసుపు వచ్చేసి ఒక 8 గ్రాముల వరకు పడుతుందండి. ఎక్కువ పట్టదు. ఇది వచ్చేసి టేబుల్ స్పూన్ కొలత అండి. నేను అందుకే గ్రాము లెక్క, స్పూన్ లెక్క మీరు ఎలా చూసుకున్నా పర్వాలేదు. 8 గ్రాముల పసుపు పడుతుంది. 8 గ్రాములు. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 50 గ్రాముల వరకు పడుతుందండి. 50 నుంచి 80 వరకు పడుతుంది. ఇంక 80 గ్రాములు వేసుకోండి అటు ఇటుగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త గట్టిగా ఉంది. ఆ తర్వాత వచ్చేసి టెస్టింగ్ సాల్ట్ అండి. టెస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ పడుతుంది. అది మీరు వద్దనుకున్న వారు మాత్రం స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత మనం 50 గ్రాములు వేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో వేసేయాలి. మనం డైరెక్ట్ ఆయిల్లో వేయించకుండా డైరెక్ట్గా పట్టేసామండి. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి అండి. ధనియాల పొడి వచ్చేసి ఒక స్పూన్నర. ఆ తర్వాత వచ్చేసి కస్తూరి మేతి పొడి అండి. కస్తూరి మేతి పొడి అనేది బిర్యానీకి టేస్ట్ అమాంతంగా పెంచుతుంది. ఇది వచ్చేసి లైట్గా వేడి చేసి మిక్సీ పట్టిన తర్వాత వేసేయాలి. ఇది ఒక స్పూన్ వేసానండి. ఆ తర్వాత వచ్చి బిర్యానీ కచ్చా మసాలా. ఈ కచ్చా మసాలా చెక్క, లవంగ, యాలకులు, షజీరా ఈ 4 ఏంపి నేను పట్టానండి. అదొక 5 గ్రాములు, అదొక 5 గ్రాములు, అదొక 5 గ్రాములు పట్టాను. ఇదేనండి కచ్చా మసాలా. బిర్యానీ కచ్చా మసాలా వేసాను. ఇది వచ్చేసి ఒక స్పూన్ వరకు వేసాను. అంటే ఒక కేజీకి వచ్చేసి మనకు 5 గ్రాముల వరకు పడుతుందండి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్. బ్రౌన్ ఆనియన్ వచ్చేసి నేను 800 గ్రాములు వేయించాను కదండి, కొంచెం పక్కగా పెట్టాను. పైనుంచి వేయడానికి కొంచెం మిగతాది ఇందులో వేశాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం 2 కలిపానండి. కొత్తిమీర, పుదీనా కలిపేసి కొంచెం పక్కగా పెట్టేసి మిగతాది మొత్తం ఇందులో వేశాను. ఆ తర్వాత నిమ్మకాయ అండి. నిమ్మకాయ వచ్చేసి ఒక 2 పిండాను.
తర్వాత పెరుగు వచ్చేసి 300 గ్రాముల పెరుగు పడుతుందండి. ఇక్కడ చూడండి 300 గ్రాముల పెరుగు పడుతుంది. ఎందుకంటే మనకు డబల్ మసాలా కావాలి కాబట్టి. ఇంకొకటి పెరుగు లైట్ పులుపు ఉంటే బాగుంటుంది. కానీ ఒక్కటండి, ప్యాకెట్ పెరుగు మాత్రం పులుపు ఉన్నది మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్యాకెట్ పెరుగు పులుపు ఎక్కినంటే ఖరాబ్ అవుతుంది, మొత్తం బాగోదు. మనం తోడేసిన పెరుగు పులుపు ఎక్కితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి మసాలా అనేది ఎంత మంచిగా వచ్చిందో, గట్టిగా ఇలా రావాలి మసాలా అనేది. చూడండి ముక్క కూడా పర్ఫెక్ట్గా పడుతుందండి. ముక్క కూడా మసాలా పిచ్చి ఫ్యాన్స్ ఉంటారండి ఈ మసాలాకు. నేను ఎక్కువ బిర్యానీ సేలింగ్లో నాకు డబల్ మసాలా బిర్యానీ దాదాపు ఒక 100 బిర్యానీలు వెళ్తే మాత్రం 70 బిర్యానీల దాకా డబల్ మసాలా అడుగుతారండి. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఇంకొక సైడు 200 గ్రాముల ఆయిల్ తీసుకొని దాంట్లో వచ్చేసి 100 గ్రాముల నెయ్యి వేసానండి. 100 గ్రాముల నెయ్యి వేసి ఎంత వెయిట్ చేయాలంటే బాగా వెయిట్ చేయాలి. మనం ఈ మసాలాలో వేస్తుంటే సౌండ్ రావాలి, చూడండి ఆ విధంగా రావాలి. దీంట్లో వచ్చేసి 200 గ్రాముల వరకు పోసాను. 200 గ్రాముల వరకు పోసేయాలి. పోసేసిన తర్వాత ఇప్పుడు నిదానంగా కలపాలండి. చూడండి ఎంత వేడి ఉందో. ఈ వేడి వల్ల ప్లస్ ఏంటంటే మనం ఉప్పు కారం అనేది మనం వేడి నెయ్యి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది, పచ్చి నెయ్యి తింటే ఎలా ఉంటుంది, ఆ విధంగా డిఫరెంట్ ఉంటుందండి. ఇలా మొత్తం నిదానంగా కలుపుకోవాలి. ఆయిల్ వేడి ఉంటుంది కాబట్టి నేను ఒక లెగ్ పీస్ తీసుకొని కలిపాను. ఇప్పుడు మొత్తం చల్లరిగైంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా అవుతుందండి. దీనివల్ల కూడా మసాలా అనేది మంచి టేస్ట్ వస్తుంది. మీకు వంట రాకపోయినా పర్లేదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పే విధానం ఆ విధంగా ఉంటుంది. అందుకే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్క బిర్యానీ ఉందండి ఈ ఛానల్లో. మటన్ కానీ, ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ. మీరు ఇంకొకటి బిజినెస్ పరంగా కూడా ఈ ఛానల్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. నా వీడియోలు 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయి, కానీ మీరు మళ్ళీ కామెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. అంత పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి, అసలు ఈజీగా చేసేస్తారు. నేను ఇప్పుడు ముక్క పెడుతున్నా చూడండి సైడ్లకు. లెగ్ పీస్ అనేది 1 సైడ్కి అలా పెట్టుకోవాలి. నేను అందుకే చూపిస్తున్నాను ఫస్ట్. ఇలా పెట్టుకోవడం వల్ల లెగ్ పీస్ అనేది మన పర్ఫెక్ట్గా దొరుకుతుంది. ఎక్కడ ఉందని లెగ్ పీస్ సైడ్కి పెట్టాం కదా టక్కున దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చేసి 3 లీటర్ల వాటర్ పెట్టుకోవాలి 1 కేజీ రైస్కు. చూడండి లవంగాలు, యాలకులు, చెక్క, స్టార్ పువ్వు, పచ్చిమిర్చి 2 కట్ చేశాను, బిర్యానాకు అంతేనండి. ఇందులో వేసేసి ఆ తర్వాత చూడండి మనకు సాల్ట్ వచ్చేసి 40 గ్రాముల వరకు పడుతుంది ఈ 3 కేజీలకు. చూడండి మనకు 1 అవర్ దాకా ఇంకా మసాలా బిర్యానీకి మసాలా పట్టి వేస్తే మాత్రం భలే ఉంటుందండి టేస్ట్ మాత్రం. సాల్ట్ పడుతుంది ముక్కకు. ఒక 1 అవర్ దాకా కలిపి పక్కా పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో వచ్చేసి 1 చుక్క ఆయిల్ వేసేసాను లైట్గా అండి. దానివల్ల మంచి రైస్ అనేది మంచి పుల్లు అవుతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వేశాను, అంటే ఒక 20 గ్రాముల వరకు వేసాను. ఇప్పుడు గంట సేపు నానబెట్టిన రైస్ ఇందులో వేసేయాలండి. గంట సేపు నానబెట్టిన రైస్ ఇందులో వేసేసి కలపాలి. ఫస్ట్ ఖచ్చితంగా కలపాలండి, ఎందుకంటే ఒకవేళ కలపలేదంటే రైస్ 1 సైడ్ అవుతుంది, మళ్ళీ ఇంకో సైడ్ సరిగా కాదు, పర్ఫెక్ట్గా రాదండి. ఆ తర్వాత ఇదే గంజి వాటర్ తీసుకొని ఇందులో వేసేయాలి, ముక్కల్లో వేసేయాలి. ఈ ముక్కల్లో వేసేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ముక్క అస్సలు మాడదు, అడుగు కూడా పట్టదు. 300 గ్రాములు చూడండి, ఇక్కడ 300 గ్రాముల వరకు వేసేయాలి. మసాలా లూజ్గా ఉండాలి, అప్పుడే డబల్ మసాలా అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ముక్క మునిగేంత వరకు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం మంచిగా సెట్ చేసుకోవాలి 1 సైడ్. ఈలోపు రైస్ కూడా అవుతుంటుందండి. వెంటనే త్వరగా కలుపుకొని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి, కాకపోతే మీకు అవసరం లేదండి, నేను కొలతలతో సహా క్లియర్గా చెప్పాను. ఇలా లెగ్ పీస్ మాత్రం 1 సైడ్ ఇలా పెట్టుకోవాలి. దీనివల్ల లెగ్ పీస్ అనేది ఊడిపోదు. మనకు లెగ్ పీస్ కావాలన్నప్పుడు టక్కున దొరుకుతుంది. చెస్ట్ పీస్ అనేది చాలా త్వరగా ఉడకదు, కాబట్టి చెస్ట్ పీస్ అనేది ఎప్పుడైనా సరే కానీ సెంటర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అండి. మసాలా చూసారా ఎంత లూజ్గా ఉందో, ఇంత లూజ్ ఉండాలండి మసాలా. గంట సేపు మసాలా కలిపి పెట్టుకుంటే మాత్రం ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ముక్కకు మెయిన్ మసాలా పడుతుంది. ఇప్పుడు రైస్ వేసే విధానం కూడా మీకు పిన్ టు పిన్ చెప్తానండి. మనం వాటర్లో వేసాం కదండి, రైసు వేసిన తర్వాత మనం నానిన దానికంటే కొంచెం పొడుగు రావాలండి. పొడుగు వస్తే ఫస్ట్ వాయి, అది వచ్చేసి 50%.
కొంతమంది అడుగు చేసినప్పుడు మెత్తగా అవుతుంది రైసు, పైన బాగానే ఉంటుంది అనే వారికి మాత్రం రైస్ 50% వేసుకోండి. చాలా అంటే చాలా పలుకు ఉండాలండి. జస్ట్ కొంచెం పొడుగ్గా తీసేసి సరిపోతుంది. ఎందుకంటే మీకు ఇంకా ఒక డౌట్ క్లియర్ కూడా చెప్తానండి. అంత పెద్ద చికెన్ ముక్క ఉడికినప్పుడు ఈ రైస్ ఉడకదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే రైసు భాగం అనేది ఫస్ట్ 50% కొంచెం పొడుగ్గా తీసేయాలి. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ వాయి వచ్చేసి 60% అంటే 60-70% తీసేయాలి. థర్డ్ వాయి వచ్చేసి 80% వరకు తీసేయాలి. 80% ఉన్నా కూడా కాస్త పలుకు ఉండాలండి. పలుకుంటే ఎందుకంటే దాదాపుగా బిర్యానీ మనకు 16 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు అయిపోతుంది. అందుకే ఆ లోపు రైస్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. రైస్ ఎంతసేపు ఉన్నా సరే కానీ దమ్ము తీసేటప్పుడు పలుకు మీదనే ఉండాలి. అది ఫస్ట్ వాయి కానీ థర్డ్ వాయి కానీ ఏ వాయి అయినా సరే అండి. ఫస్ట్ వాయి ఎక్కువ పలుకు తీసేయాలి. బాగా 50% కావాలి. చాలా పలుకు కావాలి. జస్ట్ అందులో వేయగానే రైస్ జస్ట్ పొడుగు కావాలి. అందుకే రైస్ గురించి కూడా నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. చూడండి ఇప్పుడు లాస్ట్ వాయి రైస్ పొడుగు కూడా నానబెట్టడం వల్ల గంట సేపు నానబెట్టడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మొత్తం రైస్ అనేది పూర్తిగా అయిపోయిందండి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మంచిగా ఒక సమానంగా ఇలా అనుకోవాలి. రైస్ మొత్తం తీసేసినామండి. చూడండి రైస్ ఇప్పుడు మీకు వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైసు. ఇప్పుడు సమానంగా అనుకోవాలి. కానీ ఇంకొక విషయం, కొంతమంది ఏం చేస్తారంటే ఒత్తుతుంటారు. ఒత్తొద్దండి, లైట్గా ఇలా అంటే సరిపోతుంది. ఇంకొక విషయం, దీని మించి 100 ml గంజి వాటర్ పోసాను. ఇంకొక విషయం కూడా చెప్తానండి, బిర్యానీ వేసే ఏ గిన్నె అయినా సరే కానీ కాస్త మందం ఉండేట్టు చూసుకోండి. మందం ఉండడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇందాక ఆయిల్ నెయ్యి వేడి చేసాం కదండి, ఇప్పుడు 100 ml దీని మించి పోసుకోవాలి. 200 అందులో వేసాం, 100 ml దీని మించి పోసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సజీరా ఒక స్పూన్ మాత్రం ఇలా పైనుంచి వేసేయాలి. షాజీరా అండి. ఆ తర్వాత ఎలాచీ పొడి అండి. ఎలాచీ పొడి వేడి చేయకుండా డైరెక్ట్ మిక్సీలో పట్టుకొని ఎలాచీ పొడి వేసేయండి. ఆ తర్వాత మనం మిగిలిన బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి కదండి, బ్రౌన్ ఆనియన్ వేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా పైనుండి వేసుకోవాలి. గులాబీ రెమ్మలు ఇవి ఉన్నా పర్లేదు, మీరు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. టేస్ట్ ఏం తేడా ఉండదండి మీకు. ఎలాంటి టేస్ట్ తేడా ఉండదు. ఇంతేనండి బిర్యానీ పైనుంచి వేసే విధానం. ఇప్పుడు మీకు దమ్ము కూడా అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఇప్పుడు రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ లైట్గా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తుంటే బిర్యానీ రోజ్ వాటర్ అనేది ఆ స్మెల్ అదే స్మెల్ వస్తుంటుంది. కాబట్టి లైట్గా వేసుకుంటే ఉండిలెట్టు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బిర్యానీ మూత పెట్టేసి ఇప్పుడు దమ్ము 16 నిమిషాలు వస్తుంది. 16 నిమిషాలు వస్తుంది. అది కూడా ఫుల్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా పావు గంటలో దమ్ము వచ్చేస్తుంది. ఇగో ఈ విధంగా సైడ్ నుంచి పొగ వచ్చేస్తుంది. మీరు మైదా లాంటిది ఇలాంటిది ఏం పెట్టనవసరం లేదండి. బట్ట కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైపోతుందండి నేను చెప్పే వీడియో బట్టి. వచ్చిన తర్వాత మాత్రం మీరు ఒకసారి మూత తీసి చూడండి. 15 నిమిషాల తర్వాత దమ్ము వచ్చేస్తుంది. మూత తీసి చూడండి. వాటర్ ఉంటే మాత్రం ఇంకో క్వశ్చన్ చెప్తున్నా, కంగారు పడొద్దండి. వాటర్ ఉంటే అలా గ్యాస్ స్లోగా పెట్టి మీరు ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంచండి. వాటర్ పోయేంత వరకు. కంగారు అయితే అస్సలు పడదు. వాటర్ ఉంటేనే ఏం ప్రాబ్లం ఉండదండి. వాటర్ లేకపోయి ఉంటే మాడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అలా ఇప్పుడు ఒకసారి చూద్దాం. కరెక్ట్గా మీకు 15 నిమిషాల నుంచి 18 నిమిషాల్లో దమ్ము వచ్చేస్తుంది. దమ్ము రాగానే ఒకసారి వాటర్ చూడండి. వాటర్ అంతా మాత్రం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుందండి. ఆ తర్వాత 3 నిమిషాల వరకు ఉంచుకొని బిర్యానీ బంద్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు చూడండి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదేనండి డబల్ మసాలా బిర్యానీ. మీరు ఇక్కడ ముక్క చూసారా, లెగ్ పీసు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, రైస్ చూసారా ఎంత పొల్లు నీట్గా వచ్చేసిందో. ఇదే విధంగా వస్తుందండి బిర్యానీ అనేది. మీకు డబల్ మసాలా, ఇందులో గ్రేవీ కానీ చికెన్ కర్రీ కానీ ఏది అవసరం లేదండి. నోట్లో పెట్టుకుంటే స్వర్గంలా ఉంటుంది. బిర్యానీ పిచ్చి ఫ్యాన్స్ ఉంటారండి, వాళ్ళు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. ఒక్కటండి, లైక్ అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మీ డబల్ మసాలా ఫ్యాన్స్ కోసం చేసిన బిర్యానీ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి.